నమస్తే, నేను శాలిని. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. క్షణానికో రకం, పూటకో నిర్ణయం. పెద్దన్న ట్రంప్ ప్రపంచాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రవాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నారు. తాజాగా బర్త్ టూరిజంపై పంజా విసిరారు వైట్ హౌస్ పెద్దలు. అసలు బర్త్ టూరిజం దందా వెనుక ఏముంది? అమెరికా తీసుకున్న నిర్ణయం మనోళ్లకు షాక్ ఇచ్చిందా? ట్రంప్ కొరడాపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అమెరికాలో పౌరసత్వంపై హాట్ టాపిక్ నడుస్తోంది. బర్త్ టూరిజం గురించి జోరుగా చర్చ సాగుతోంది. కేవలం ఒకే ఒక్క నెలలో 600 మందికి పైగా విదేశీ గర్భిణుల వీసాలను రద్దు చేసింది ట్రంప్ సర్కార్. పుట్టబోయే బిడ్డకు అమెరికా పౌరసత్వం దక్కాలనే ఏకైక లక్ష్యంతో 9వ నెల నిండు గర్భిణులుగా జూలై నెలలోనే అమెరికా గడ్డపై అడుగు పెట్టాలని చూసిన విదేశీయులకు ట్రంప్ షాక్ ఇచ్చారు. బర్త్ టూరిజం దందాలను అణచివేయడానికి అమెరికా విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. బర్త్ టూరిజం ప్రివెన్షన్ టాస్క్ ఫోర్స్ తొలి నెలలోనే ఉక్కుపాదం మోపింది. తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా పౌరసత్వం అమ్మకానికి లేదన్నారు. నకిలీ పత్రాలు సృష్టిస్తూ వీసా నిబంధనలను అపహాస్యం చేస్తే తాట తీస్తామన్నారు. అక్రమ నెట్వర్క్ను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు మార్కో రూబియో. ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న కఠిన నిబంధనల ప్రభావం బర్త్ టూరిజం పైనే కాదు, అమెరికా వెళ్లాలనుకుంటున్న విదేశీ విద్యార్థులపైన పడింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 1,12,000 మంది విదేశీ విద్యార్థుల రాక తగ్గిపోయింది. రాబోయే రోజుల్లో తనిఖీలు కఠినతరం కానున్నాయి. దీంతో మరికొందరు విద్యార్థులు అగ్రరాజ్యానికి దూరమయ్యే పరిస్థితి ఖాయమంటున్నారు నిపుణులు. ఇక ఒకప్పుడు అమెరికాకు వెళ్లడం చాలా మంది భారతీయుల కల. అక్కడ ఉద్యోగం, నివాసమే వాళ్ళ లక్ష్యం. కానీ ఇప్పుడు అక్కడ ఉండాలంటేనే భయపడుతున్నారు. బాబోయ్ అమెరికా అంటూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అక్కడి పరిస్థితులతో రోజు రోజుకు ప్రవాస భారతీయులు ఆందోళన పెరుగుతుంది.